పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఆయన మరణం ప్రమాదం వల్ల సంభవించింది కాదని, హత్య చేశారని చాలామంది గట్టిగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పెద్ద ఎత్తున దర్యాప్తు మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో నేను కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి రాజమండ్రిలో ప్రాణాలు కోల్పోయేంత వరకు ఆయన ఎక్కడెక్కడ సంచరించింది ముందు తేల్చాలి. కాబట్టి సీసీటీవీ ఫుటేజీల పరిశీలనపై దర్యాప్తు కేంద్రీకృతమైంది. అందులోనే కొంతవరకు విషయం తెలిసింది. హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరిన ప్రవీణ్ మొదట కోదాడ దగ్గర మద్యం కొనుగోలు చేశారు. కంచికచర్ల పరిటాల మధ్య మొదటిసారి ప్రమాదం సంభవించింది. రామవరపట్ ట్రాఫిక్ సిగ్నల్ ముందు మరోసారి మోటార్ సైకిల్ పై నుంచి పడిపోయారు. అక్కడి ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ని పక్కకి తీసుకెళ్లారు. ప్రవీణ్ కాసేపు అక్కడ పార్కులో పడుకున్నారు. తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. ఏలూరు చేరుకున్న తర్వాత మరోసారి మద్యం కొనుగోలు చేశారు. తర్వాత ఆయన రాజమండ్రిలో శవంగా కనిపించారు. ప్రవీణ్ మద్యం తాగిన ఫుటేజ్ ఎక్కడా లేకపోయినా ఆయన మద్యం తాగారని ఖాయంగా అనుకోవచ్చు. కొనుగోలు చేస్తే తాగడం కోసమే కదా. రామవరపడ దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ మద్యం తాగి ఉన్నాడని ధృవీకరించారు. రాజమండ్రి దగ్గర సంభవించిన ప్రమాదం వీడియో ఫుటేజ్ లేదు, ఉండదు కూడా. అక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ ఇప్పటివరకు దొరికిన ఈ సాక్ష్యాధారాలను బట్టి ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని అనుకోవాలి. ప్రవీణ్ మరణ వార్త చూసేంతవరకు ఆయన ఎవరో నాకు తెలియదు. మృతిపై చెలరేగిన దుమారం చూసిన తర్వాత క్రైస్తవ మత బతుకుల్లో బాగా పేరున్నవాడేమో అనుకున్నాను. ప్రవీణ్ మృతికి కారణం ప్రమాదం కాదు, అది హత్యే అని కొందరు అనడం మొదలుపెట్టిన తర్వాత ఎవాంజలిస్టుగా ఆయన కాస్త వివాదాస్పదుడేమో అని అనుకున్నాను. అవునో కదా నాకు తెలియదు నిజానికి. కానీ ప్రవీణ్ హత్య చేశారని అన్నవారందరూ వారెవరూ కూడా తాము ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చింది చెప్పే సంగతి ఒక్కటంటే ఒక్కటి వెల్లడించలేదు. తమ అనుమానాలకు కారణం ఏమిటో సూచనప్రాయంగా అయినా తెలియపరచలేదు. ఏమి సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రైస్తవులు మాత్రమే ఈ మరణాన్ని వివాదాస్పదం చేశారని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎంతో బాధ్యతగా మెలగాల్సిన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వంటి వారు కూడా ప్రవీణ్ మృతి ఖాయంగా హత్యే అని బల్లగుద్దారు. ఇక వివాదం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే మన కే పాల్ గారు ఇక ఆయన సంగతి చెప్పనక్కర్లేదు. క్రైస్తవ మైనారిటీలకు చెందిన ఈ విషయం సున్నితత్వం రీత్యా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. 4-5 పోలీసు బృందాలు రంగంలో దిగి దర్యాప్తు చేశాయి. వేరే లోతులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనతోనే విషయం చాలా వరకు తేలిపోయింది. కానీ కుట్ర సిద్ధాంతకర్తలు ఇంకా శాంతించలేదు. ఈ వీడియోలకు చేసే ముందు నేను సోషల్ మీడియాలో కాసేపు వెతికాను. తలకు హెల్మెట్తో పేమెంట్ మీద కూర్చుంది ప్రవీణ్ కాదట. ఆయన్ను ముందే కిడ్నాప్ చేసి హతమార్చి శవాన్ని రాజమండ్రిలో పడేశారట. ఇలాంటి వాదాలు, కల్పనలు కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు ఇష్టం వచ్చినట్టు రాశారంటే ఏమో లేనుకోవచ్చు. ప్రధాన స్రవంతి మీడియా కూడా అలానే వ్యవహరిస్తే ఈరోజు సాక్షి పత్రికలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెప్పిన కథనంపై వార్త లేదు. లేకపోగా పాస్టర్ మృతిపై వేడని మిస్టరీ అంటూ ఓ పెద్ద కథనం ప్రచురించారు. మృతిపై అనుమానాలు ఎన్నో, రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తున్నారనే అనుమానం, ఉద్యమానికి సిద్ధమవుతున్న క్రైస్తవ సమాజం అంటూ ఆ కథనం రాశారు. నిన్నటి నుంచి ఆన్లైన్లో తిరుగుతున్న ప్రవీణ్ ఫోటోలు ప్రపంచం మొత్తానికి కనపడ్డాయి కానీ సాక్షికి కనపడలేదు. ఆ పత్రికకు కావాల్సింది చంద్రబాబు సర్కారును శతవిధాల ఇరుకుని పెట్టడం, అంతే తప్ప ప్రజలకు వాస్తవం చెప్పడం కాదు. చివరి ప్రమాదం, ఆఖరి ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు కాబట్టి ప్రవీణ్ ఆఖరి క్షణాల గురించి మనకు తెలిసే అవకాశాలు దాదాపు లేనట్టే. అది ఒకవేళ హిట్ అండ్ రన్ ప్రమాదం అయితే తెలిసే అవకాశం కాస్తైనా ఉంటుంది. ప్రవీణ్ తనంతట తానుగా కింద పడిపోయి ఉంటే అది కూడా ఉండదు. ప్రవీణ్ మృతికి కారణాన్ని కంక్లూడ్ చేయలేం కాబట్టి దానిపై ఊహాగానాలు మరికొన్ని రోజులు తప్పక నడుస్తాయి. ఈ ఊహాగానాలు చేసేవారికి, కుట్ర సిద్ధాంతాలు ప్రతిపాదించేవారికి వాటి పర్యవసానాలు పట్టవు. తమ ఉనికిని చాటుకోవడం వారి లక్ష్యం. టు స్టే రిలవెంట్ అంటారు చూడండి, టు స్టే రిలవెంట్ అంతే, అంతకుమించి మరేం లేదు. దానికోసం వివాదంగా మారే అవకాశం ఉన్న ప్రతి విషయంపైనూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలకు దిగుతారు. ఫలితంగా ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ మరో విషయం తప్పక చెప్పుకోవాలి. మన సమాజంలో మతపరంగా పరిస్థితులు ఎంత సున్నితంగా తయారైంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఎన్ని రకాల థియరీలు వచ్చాయో చూడండి. ఒక్కదానికి కూడా ఏ రకమైన ప్రాతిపదిక లేదు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను సనాతనవాదిని చెప్పుకున్న దానికి ప్రవీణ్ మృతికి ముడిపెట్టారు కొందరు. సమాజంలో మెజారిటీ అయిన హిందూ మతస్థులకు,
క్రైస్తవ మైనారిటీలకు మధ్య కనపడని స్పర్ధ ఉన్నదని మనం అంగీకరించి తీరాలి. లేదనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మెజారిటీ మతం నుంచి మైనారిటీ మతాల నుంచి తీవ్రమైన పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటారు చూడండి, అలాంటి పొజిషన్ తీసుకునేవారు కొందరు దీనికి ఆద్యం జోడిస్తున్నారు. తమ మత ప్రచారానికి పరిమితం కాకుండా పరమత నిందకు పాల్పడడం ద్వారా సమాజంలో ఉండే సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. పర్యవసానంగా తలెత్తే ఉద్రిక్తతలు మనకు కనపడవు, చాప కింద నీరులా ఉంటాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కసారిగా పెచ్చరిల్లుతాయి. సహజంగానే ఈ వ్యవహారాలు ఆయా మతాల ప్రజలందరికీ సంబంధించిన విషయం ఎప్పుడూ కాదు. వారెవరూ పట్టించుకోరు. సామాన్య జనానికి ఏం కావాలి? మతాన్ని ఇంటికో ప్రార్థనా మందిరానికో పరిమితం చేయకుండా రోడ్డు మీదకి లాగేవారు ఉంటారు చూడండి, వారికి సంబంధించిన విషయం ఇది. సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలందరి ముందుకు వస్తున్నది. ఇలాంటి ప్రచారాలు ఇదే విధంగా కొనసాగితే సామాన్య ప్రజల మనసులు కూడా పాడయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.